వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారితో ఆయనకు అక్రమ సంబంధం ఉందని చెప్పి ఆమె మాజీ భర్త ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డి గారు స్పందించడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర అని, ఒక మహిళా అధికారి ఒక సమస్య గురించి చర్చించడానికి ఒక ఎంపీ దగ్గరకు వస్తే ఇలా ఇష్టం వచ్చినట్లు రాస్తారా, మీడియా వాళ్ళు కూడా తనని ఏమాత్రం వివరణ అడగకుండా ఇష్టం వచ్చినట్టు తన పరువు పోయే విధంగా ఈ విధంగా వ్యవహరించారని, దీని గురించి పార్లమెంట్లో కంప్లైంట్ చేయటం జరుగుతుందని, ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తానని చెప్పి ఆయన దీని గురించి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా దీని వెనక టీడీపీ నాయకులు కూడా ఉన్నారని, అలాగే తమ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందని చెప్పి విజయసాయిరెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది.